ప్రభు మనకి అనుగ్రహించాడు. ప్రభు అదే చెప్తున్నాడు నికోదేముకి. నికోదేం, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి. మనం చాలామంది నీటి మూలంగా జన్మిస్తున్నాం, నీటి మూలంగా మారు మనసు పొందుకొని ప్రభువులోనికి చేర్చబడుతున్నాం, కానీ ఆత్మ మూలంగా జన్మించలేకపోతున్నాం. ఆత్మ మూలముఖంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నాం. ఆత్మ కోరుకున్నట్లు బ్రతకలేకపోతున్నాం. బాప్తిజాన్ని అయితే పొందుకుంటున్నాము, కానీ పొందుకున్న మనము నిలకడగా ఉండలేకపోతున్నాం. చాలామంది బాప్తిజాన్ని పొందుకుంటున్నారు, 1 సంవత్సరం కరెక్ట్గా ఉంటున్నారు, 2 సంవత్సరాలు కరెక్ట్గా ఉంటున్నారు. వారు ఏ పాత రోత జీవితాన్ని అయితే విడిచిపెట్టి ప్రభులోనికి వచ్చారో ఆ పాత రోత జీవితాన్ని మరలా ప్రారంభిస్తున్నారు. చంపేసిన ఆ పాత జీవితాన్ని మరలా బ్రతకనిస్తున్నారు. దేవుడికి ఏదైతే గాయపరిచే జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సంతోషపెట్టే జీవితంలోనికి వచ్చారో మరలా దేవునికి దుఃఖాన్ని పెట్టించే జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇది నిజంగా ప్రభుని వెంబడించే బిడ్డలకు తగునా అంటే తగదు. కానీ చాలామంది ఎందుకో అపవిత్రంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, అపవిత్రమైన క్రియలు చేయడానికి ఇష్టపడుతున్నారు, ప్రభుకి దూరంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, ప్రభుకి గాయాలు రేపేవారిగా ఉంటున్నారు. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చుకుంటావా? నీ మనసును మార్చుకుంటావా? నీ స్థితిని మార్చుకుంటావా? ఉన్నతమైన స్థితిలో నిన్ను నేను నిలబెడతాను.